అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ప్రభు యొక్క సందులో కూడి ప్రభుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మనం స్తుతులు వందనాలు చెల్లిద్దాం. మనము చదువుకున్న వాక్య భాగంలోకి మనం వద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయం. మనము శుక్రవారం ధ్యానం చేసినట్టుకున్నాం కదా. శుక్రవారం లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు మనం చదువుదాము. నేను చదువుతున్నతో పాటు చదవండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను. మార్తా విస్తారమైన పని పెట్టుకోడు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనిను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికుడిలో దీవించుగాక. పిల్లరా, మార్త గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మార్త తొందరపాటు ఎక్కువ, నిందించే స్వభావము ఎక్కువ అనే విషయాన్ని మనము గత శుక్రవారం జ్ఞాపకం చేశాం. ఈరోజు మరియ గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మరియ గురించి ఏమని వ్రాయబడింది అంటే, మరియ ఆయన పాదముల యొద్ద కూర్చుండి బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరియ ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. నెంబర్ 1. రెండవది, ఆమె ఏం చేస్తుంది? బోధ వినుచున్నది. నెంబర్ 2. మూడవది, ఆయనను హత్తుకుంది. నాలుగవది, ఆయనను తన సొంత సొత్తుగా చేసుకుంది. ఐదవది, ఆయనను దిక్కుగా మార్చుకుంది. ఆరవది, తనపై అధికారము ఆయనకు ఇచ్చింది. మరియా ఉత్తమమైనది అనే విషయాల గురించి మనం ఆలోచన చేస్తే ఈ 6 విషయాలు కూడా ఆమెలో మనకు కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఇంటి పనుల కంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని చూస్తున్నాం. అంటే మరియలో మనకి కనిపిస్తున్నది ఏమిటి అంటే, మనకు కనిపిస్తుంది ఏంటి? ఆసక్తి. మరియలో మనకు కనిపిస్తుంది ఏంటి? ఆసక్తి. దేని విషయంలో ఆమెకు ఆసక్తి ఉంది? వాక్య విషయంలో ఆమెకు ఆసక్తి ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా వినాలి అనే ఆసక్తి ఆమెకు ఉంది. కోరవ కుమారుడు రాసిన కీర్తనలో కూడా ఒక మాట మనం చూద్దాం. 42వ కీర్తన 1, 2 వచనాలు మనం చదివినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దుప్పి దేని కొరకు ఆశపడుతుందంట? నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. మరియా యేసుక్రీస్తు ప్రభు రాగానే పనులు జ్ఞాపకం రాలేదు, కానీ ఆమెకి ఏమి జ్ఞాపకం వచ్చాయో తెలుసా?
దేవుని మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏం జ్ఞాపకం వచ్చాయి? దేవుని మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకు అంటే దేవుని మాటలు జిహ్వ కలిగినవి, జీవాన్నిచ్చేవి. దేవుని మాటలు రుచికరమైనవి. అందుకనే నీ మాటలు నాకు నిత్య జీవము కలుగు చేస్తున్నాయి అని బైబిల్లో దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరియమ్మ అంటుంది, అయ్యా నీ మాటలు నాకు కావాలి, నీ వాక్యము నాకు కావాలి. ఈ లోకములో పనులు, అనేకమైన పనులు మనకుంటాయి, అనేకమైన బాధ్యతలు మనకుంటాయి, అనేకమైన అవసరాలు మనకుంటాయి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ మనిషికి ప్రాముఖ్యమైనది ఒకటే. ఏది చెప్పండి? దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, అవసరమైనది ఒకటే, అదే దేవుని వాక్యము. దేవుని వాక్యము మనలను దేవుని కొరకు సిద్ధపాటు చేస్తుంది. దేవుని వాక్యము మనలను ఆత్మీయమైన స్థితిలో నడిపిస్తుంది. కనుక ప్రతి మనిషికి ఏది అవసరం అంటే వాక్యము అవసరం. అదే కీర్తనల గ్రంథము 63వ కీర్తన 2వ చరణాన్ని చూడండి. 63వ కీర్తన 2వ చరణం. నీ బలమును అమ్మా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నేను కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవా నీ బలమును నీ ప్రభావమును చూడాలని నీ పరిశుద్ధాల వైపు నేను కన్నులెత్తుచున్నాను. ఎంత ఆశ ఉంది ఏమండి? దేవుని బిడ్డలారా, మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ దేవుని వాక్యం గురించిన ఆశ ఉండదు. ఈరోజు పిల్లరా, మనుషులు ఆశలు కలిగి ఎక్కడెక్కడికో పరుగులెడతారు, కానీ వాక్యము కొరకు పరుగులెట్టేవారు తక్కువ. వాక్యం కొరకు పరుగులెట్టేవారు తక్కువ ఉంటారు. ఏమండి? అవసరమైన వాటి కొరకు పరుగులెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు. చూడండి, యేసు ప్రభు వారు జీవించిన దినాల్లో జనసమూహము తండోపతండులుగా వస్తూ ఉండేవారు. వస్తూ ఉండేవారు. ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన వాక్యం వినటానికి ఆసక్తి కలిగి వచ్చేవారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము చూడండి, దేవుని వాక్యము వినుటకు ఆయన మీద పడుచుండగా. అమ్మా, ప్రజలు దేని కొరకు పడుతున్నారట? చెప్పడు దేని కొరకు పడుతున్నారట? వాక్యము కొరకు మీద పడుతున్నారట. ఏమండి, మనము ఏదన్నా డబ్బులు ఇస్తున్నాం అనుకోండి, డబ్బుల కొరకు మీద పడతాం. ఇప్పుడు పలహారం పంచిపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? పలహారం పంచిపెడతాం కదా, నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగో వస్తుంది కదా అని అనుకుంటావా? ముందే చాపేస్తాం చెయ్య. పలహారానికి చాపుతాం, రేషన్ కొరకు చాపుతాం. మన అవసరాలు ఎవరు ప్రభుత్వం ద్వారా ఏమన్నా మరి పథకాలు వస్తుంటే దాని కొరకు ప్రయాసపడి మనము చాపుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు పరుగులెట్టేవారు, వాక్యం కొరకు తహతహలాడేవారు ఈ దినాల్లో తక్కువ. ఏమండి, ఈరోజు దినాల్లో దేవుని బిడ్డలారా, ప్రజలు వాక్యానికి పరుగులెడతలేదట. దేని కొరకు పరుగులెడుతున్నారో తెలుసా? ఏమండి హితబోధను సహింపక. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుదాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశల చేత అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొనిరి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది వాక్యం తక్కువ, పెట్టగదులు ఎక్కువ. ఈ దినాల్లో ప్రజలకు ఏ బోధ నచ్చటం లేదు అంటే హిత బోధ నచ్చటం లేదు, గద్దించే బోధ నచ్చటం లేదు, బుద్ధి చెప్పే బోధ నచ్చటం లేదు.
పాపాన్ని ప్రోత్సహించే బోధనలు నచ్చుతున్నాయి. ఏమంటే అల్లరితో కూడిన ఆటపాటలు ప్రోత్సహించే బోధనలు నచ్చుతున్నాయి. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, యేసయ్య మాటలు అల్లరితో కూడిన ఆటపాటలుగా లేవు. ఆయన మాటలు ఖండితముగాను, ఏమండి, ఖచ్చితంగా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన బైబిల్ ఏమన్నా తెలుసా? ఆయన మోమాటం లేకుండా మాట్లాడాడట. ఎవరు? యేసు ప్రభువారు. ఆయన బోధ ఎలా ఉందంట? మొహమాటము లేకుండా బోధించేవాడట. అందుకనే మార్తతో ఏమంటున్నాడు? మార్తా, నీవు అనేకమైన పనుల మీద విచారపడుతున్నావు, కానీ ఉత్తమమైన దాని కొరకు నీవు ప్రయాసము పడడం లేదు. పనులు ఏళ్ళ కాకపోతే రేపొద్దున చేసుకోవచ్చు, కానీ పిల్లరా దేవుని వాక్యము మనకి దొరకదు. ఏమండి, ఈరోజు మీరు గుడికి రావడం మానేయారు అనుకోండి. హలో, ఈరోజు చెప్పే వాక్యం మీకు దొరుకుతుందా? యూట్యూబ్లో ఉంది కదండి అయ్య గారు, మేము యూట్యూబ్లో పెట్టుకుంటామండి రాకపోతేని అని అంటారేమో. కానీ యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఇవాళ నెట్ లేకపోవచ్చు. ఏమండి, ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక్క ఆదివారం మానటానికి ఇష్టపడరు, వాక్యం అంటే ఇష్టపడిన వాళ్ళు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకి వీలుంటే వస్తాం, వీలు లేకపోతే మానేస్తాం అన్నట్టుగా ఉంది. కానీ వాక్యం పట్ల ఆసక్తి ఉన్నప్పుడు, వాక్యం పట్ల తపన ఉన్నప్పుడు, వాక్యం పట్ల మనకి ఆ కోరిక ఉన్నప్పుడు దేవుని వాక్యం వినటానికి మనం పరిగెట్టుకుంటూ వస్తాం. ఇక్కడ ఏమని చదువుకున్నాం మనము? జనులట యేసు ప్రభు యొక్క వాక్యం వినటానికట ఏం చేయాలట? ఆయన మీద పడుతున్నారని వాక్యం చూస్తున్నాం. ఏమని? రొట్టెలు ఇచ్చేటప్పుడు ఆయన మీద పడ్డారా? లేదు. చేపలు ఇచ్చినప్పుడు ఆయన మీద పడ్డారా? లేదు. ఏమండి, దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము చెప్తూ ఉండగా ప్రజలందరూ కూడా ఆయన మీద పడుతూ ఉన్నారు. ఆయన వాక్యం చెప్పడానికి వీలు కావటం లేదు. అందుచేత అక్కడ సీమోను గారు ఆ వలలు కడుక్కుంటుంటే ఆయన పడవ అడిగాడు, అయ్యా నీ దోణిలో ఎక్కొచ్చా అంటే ఎక్కమన్నాడు. లోతుకు నడిపించారు దోణిని. ఆ లోతులో వెళ్ళిన తర్వాత దోణిలో నిలబడి వాక్యం చెప్తుంటే అందరూ కూడా వాక్యం విని ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దావీదు అంటున్నాడు, దేవా నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నా ప్రాణము ఎంతో తృష్ణగొనుచున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం వినకపోతే నువ్వు సమస్యలుతున్నావా? వాక్యం వినకపోతే నువ్వు బెంగెట్టుకుంటావా? ఏమండి, వాక్యం వినకపోతే నువ్వు బాధపడుతున్నావా? ఒకరోజు కూలిపోయింది అనుకోని బాధ పెట్టుకుంటాం. ఒకరోజు సరిగా మరి మంచి కూరతో భోజనం చేయకపోతే మనము ఆదివారం మంచి కూర లేదనుకోండి, మరుసటి రోజు ఏ కూర వండుకోలేదు, ఇవాళ అందరికీ మాంసం కూరలే, అందరికీ చేపల కూరలు, ఇవాళే సారు కాసుకున్నాం, ఏంటో మాకు ఏం దొరుకుతలేదు అని ఎంత బాధపడిపోతామో. పొద్దున్న కంచం ధర కూర్చున్నప్పుడు అదే మాట, సాయంత్రం కంచం ధర కూర్చున్నప్పుడు అదే మాట. మొక్క లేకపోతే ముద్ద దిగదన్నట్టుగా మాట్లాడతాం మనం. కానీ ఎప్పుడన్నా ఈ వారం నేను వాక్యం పోగొట్టుకున్నానండి, ఈరోజు వాక్యాన్ని పోగొట్టుకున్నానండి అని ఎప్పుడైనా బాధ కలిగిందా? మీకు బాధ కలిగిందా? దేవుని స్తోత్రం. కలిగితే ధన్యులు, కలగకపోతే అన్యులు. కాబట్టి పిల్లరా, దావీదు అంటున్నాడు, నీ బలమును చూడవలెనని, నీ ప్రభావము చూడవలెనని నేను ఎంతో ఆశతో ఉన్నాను. 84వ కీర్తన 2వ చరణం కూడా చదువుదామా? 84వ కీర్తన 2వ చరణం. యెహోవా మందిరపు ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో. యస్, హల్లెలూయా. దేని చూడాలని? దేవుని మందిరపు ఆవరణములు చూడాలని. ఏమండి, ఏం చూడాలని? మందిరపు ఆవరణము చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మరియకున్న ఆసక్తి నీ జీవితంలో ఉందా? మరియకున్న ఆసక్తి నీ బ్రతుకులో ఉందా? ఈరోజు దేవుని బిడ్డలారా, ఆదివారమే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, శుక్రవారమే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. మిగిలిన రోజుల్లో దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా? వాక్యాన్ని కనీసం చదువుతున్నామా?
ఈరోజు దేవుని బిడ్డ మరియకున్న అద్భుతమైన అలవాటు ఏమిటి, అద్భుతమైన ఆసక్తి ఏమిటంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలనే ఆశ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీకు ఎలాంటి ఆశ ఉన్నది? పొలాన్ని సంపాదించుకోవాలని ఆశ ఉన్నదా? వెండి బంగారం సంపాదించుకోవాలని ఆశ ఉన్నదా? పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆశ ఉన్నదా? భోగభాగ్యాలు సంపాదించుకోవాలని ఆశ ఉన్నదా? నీవు కలిగి ఉన్న ఈ ఆశలన్నీ కూడా ఆవిరైపోతాయేమో, కానీ దేవుని వాక్యం మీద ఉన్న ఆశ ఎప్పటికీ కూడా ఆవిరి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే జీవము గల దేవుని దర్శించాలి అంటే దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఎక్కడ రావాలి? ఎవరిని దర్శించడానికి? జీవము గల దేవుని మందిరాన్ని దర్శించడానికి. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఎవరు దర్శించడానికి వచ్చారు? జీవము గల దేవుని దర్శిస్తారు. ఎలా దర్శిస్తున్నారు? వాక్యము ద్వారా. వాక్యం ద్వారా యేసుని మనం చూస్తున్నాం. వాక్యం ద్వారా యేసుని తాకుతున్నాం. వాక్యం ద్వారా యేసుని మనము చూచి ఆనందపడుతున్నాం. కనుక ఈ రాత్రి మరి కొన్ని ఆసక్తి తెలుసా? పనులన్నిటికంటే, బాధ్యతల కంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలన్నది ఆమె ఆశ. రెండవది, ఆమె యేసు బోధ వినుచుండెను. ఈరోజు చాలామంది గుడికి వస్తారు కానీ బోధ వినేవాళ్ళు ఉన్నారా? బోధ వినేవాళ్ళు తక్కువ, బాధపడేవాళ్ళు ఎక్కువ. నా మీదే ప్రసంగం చేశాడు, ఈరోజు అంతా ప్రసంగం అంతా నా మీదే, ఎవరు చెప్పేశాడో నా గురించి, ఎవరితో చెప్పేసిందో నా గురించి, ఇంకా ఏదన్నా దొరికిందంటే మాత్రం శాప తోమినట్టు తోమేస్తాడు ఈయన అని బాధపడేవాళ్ళు ఎక్కువ. ఎప్పుడు వాక్యమిని బాధపడాలా, వాక్యమిని సరి చేసుకోవాలా? అమ్మా, సరి చేసుకోవాలి. బాధపడితే నీవు విశ్వాసము కాదు. దేవుని వాక్యము నీతో ఎప్పుడైతే సూటిగా మాట్లాడిందో, వాక్యము నీతో ఎప్పుడైతే సూటిగా మాట్లాడుతుందో, ఆ వాక్యము నీలో ఫలించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఒళ్ళంతా దురద వచ్చిందనుకోండి, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి? బాబు ఎవరు మాట్లాడలేదు, ఒళ్ళంతా దురదలు వచ్చేస్తున్నాయండి, గోకేసుకుంటున్నాం, ఎక్కడ పడితే గోకేసుకుంటున్నాం. అది వేసుకోవాలి. అది తగ్గాలంటే ఏం వేసుకోవాలి? డోలో 650 వేసుకుని పడుకుంటే తగ్గిపోద్దా? ఎవిలన్నే వేసుకోవాలి, సిట్రజిన్ అనే వేసుకోవాలి. అప్పుడు మనలో దురద, ఆ పొక్కులు అణుగుతాయి. అలాగే వాక్యం విన్నప్పుడు కూడా మనము నొప్పి వచ్చిందనుకోండి, ఆ వాక్యమును బట్టి మనం ఏం చేయాలి? మన జీవితాన్ని సరి చేసుకోవాలి తప్ప మనము రివర్స్ అవ్వకూడదు. హల్లెలూయా. కాబట్టి 119వ కీర్తన కూడా చదువుదాం. 43వ వచనం. 119వ కీర్తన 43వ వచనం. దావీదు అంటాడు, నా నోటి నుండి ఏమాత్రము తీసివేయకుము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ చూడండి, నీ నోటి మాటల మీద, నీ సత్యవాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుని నోటి మాట. ఎవరి మాట? దేవుని నోటి మాట. దేవుని నోటి మాట మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. చూడండి 81వ వచనం చదువుదాం. 81వ వచనం చదువుదాం. నీ రక్షణ కొరకు నేను నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. చూడండి, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దేని మీద ఆశ పెట్టుకున్నాను? వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటామో, ఆ వాక్యము
మన ఆశను ఏం చేస్తుంది చెప్పండి? నెరవేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి, మార్త తొందరపాటు ఎక్కువ, మరియా నిదానం ఎక్కువ. చెప్పండి, మరియకేముంది? నిదానం ఉంది. మార్తకేముంది? తొందరపాటు ఉంది. మా శాంతకుమార్ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఊపిరి ఆడినవదు. ఏమంటే ప్రార్థన చేయండి అంత ముద్దు, మీరు కూర్చోండి అని అప్పటికప్పుడే పకోడీ వేస్తుంది, అప్పటికప్పుడు మజ్జిగ ఎత్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి భయం నాకు. ఎందుకంటే ఇక 24 పెడతామే తింటమే. ఇంక ఇంట్లో ఏముంటే అన్నీ దగ్గర పెడతా ఉంటుంది. మనిషికి తిండి కాదు ప్రాముఖ్యమైంది అంటున్నాడు యేసు ప్రభు వారు. ఏది ప్రాముఖ్యమండి? వాక్యమే ప్రాముఖ్యం. ఆ వాక్యమే మనలను ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకువెళ్తుంది, మనలను నిలబెడుతుంది, మనలను దేవుని రాజ్యానికి సిద్ధపాటు చేసేది దేవుని వాక్యం. అంచేత ఒకటి, మార్త అయింది, మార్త తొందరపాటు కలిగిన వ్యక్తి. 2, మరియా నిదానించే వ్యక్తి. ఇక 3వ వ్యక్తి ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ఈ లాజరు మృతుల్లోండి లేపబడ్డాడు. చెప్పండి, మృతుల్లో నుంచి లేపబడ్డాడు. మృతులోంచి లేపబడిన తర్వాత లాజరు ఎవరికి స్నేహితుడయ్యాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారికి లాజరు ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. యేసు ప్రభు వారికి లాజరు స్నేహితుడయ్యాడు. ఈరోజు దేవుని బిడ్డరా, ఆయనతో స్నేహము, ఆయనతో అనుబంధం, యేసు ప్రభుతో కలిసి ఉండగలిగిన భాగ్యం ఎవరికి దొరికింది అంటే ఎవరు దొరికింది? లాజరుకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసు ప్రభు స్నేహితుడు అనిపించుకోవడానికి యోగ్యత ఉందా? ఏమండి, లేదు. కానీ ఈ లాజరుకు యేసు ప్రభు స్నేహితుడని ఏమండి లోకమంతా ఆయన కొరకు మంచి సాక్ష్యాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము దేవునికి స్నేహితులుగా ఉన్నామా? దేవునికి స్నేహితులుగా ఉన్నామా? దేవునికి స్నేహితులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు లాజరు అంటే చాలా ప్రేమ కలిగిన వాడు. లాజరు అంటే ఆయనకు చాలా ప్రేమ, ఆప్యాయత, ఆయన స్నేహము ఆయన కోరుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మరియ వలె మనం ఉందామా? లాజరులా మనం ఉందామా? లేక మార్తమ్మలాగా మనం ఉందామా? ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.